వెల్కమ్ టు వ్యూ పాయింట్. కాస్త ఏదైనా టెన్షన్ అనిపించగానే అందరూ చేసే మొట్టమొదటి పని బీపీ చెక్ చేసుకోవడం. పైగా ఇప్పుడు ఇంట్లోనే బీపీ మెషిన్స్ అందుబాటులో ఉంటుంది. డిజిటల్ మెషిన్స్ వచ్చిన తర్వాత బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసుకోవడం చాలా సులువైపోయింది. అయితే ఇది సమస్యకు దారితీస్తుంది. మెషిన్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఆ రీడింగ్స్ ని నోట్ చేసుకుంటున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. బీపీ చెక్ చేసుకోవడానికి ఓ సమయం ఉంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకోవడం వల్ల సరైన రీడింగ్స్ రావని వివరిస్తున్నారు. అంతేకాదు అసలు ఏ సమయంలో బీపీ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు చెక్ చేసుకోకూడదు కూడా చెబుతున్నారు. ఈ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం. ఉన్నట్టుండి కొంతమందిలో కంగారు పెరుగుతుంది, చెమటలు పడతాయి, కళ్ళు తిరిగినట్లుగా అవుతుంది. ఇవన్నీ బీపీ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలే. హై బీపీ అనేది ఎప్పటికీ ప్రమాదకరమైనదే. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ముప్పు ఉంటుంది. అంతేకాదు హార్ట్ స్ట్రోక్, అటాక్ లాంటివి వస్తాయి. వీటి వల్ల ప్రాణాలే పోతున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అప్పటి వరకు మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు బీపీ చెకప్ చేయించుకోవాలి. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించాలి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు బీపీ చెక్ చేసుకోవటం వల్ల సరైన రీడింగ్స్ రాకపోవచ్చు. ఏ టైంలో బీపీ చెక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి రీడింగ్స్ ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అనేది సాధారణంగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. రక్త సరఫరాని మార్పు కారణంగా ఇలా జరుగుతుంది. రోజులో బీపీ చాలా సార్లు మారుతూ ఉంటుంది. ఇదంతా ఇంటర్నల్ సైకిల్స్ కారణంగా జరిగే ప్రక్రియ. ఇక మీరు ఎలాంటి పని చేస్తున్నారో అనే దాన్ని బట్టి కూడా బీపీ తగ్గడం, పెరగడం లాంటివి జరుగుతుంటాయి. మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా బీపీలో మార్పునకు కారణమవుతుంది. సాధారణంగా ఎక్కువగా రెస్ట్ తీసుకున్నప్పుడు లేదా నిద్రపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకుంటే బీపీ ఎక్కువగా కనబడుతుంది. వ్యాయామం చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు బీపీ ఇంకా ఎక్కువగా చూపిస్తుంది. అయితే అది తాత్కాలిక రీడింగ్ మాత్రమే. అదే మీరు ఉన్న బీపీ అని నిర్ధారించుకోలేరు.